ఇవన్నీ పీకేమనే కదా నా మొగుడిని అడిగేది, మళ్ళీ ఏం పెట్టుకుంటదండి. నేను ఎంత అందంగా రెడీ అయ్యాను. నా పొలానికి దున్నకుండా ఎలా ఉంటాడో నేను చూస్తాను. అందంగా ఉన్నాను. ఎన్నిసార్లు వేసుకుంటాడు ఇయ్యాలి నన్ను. అందరు ఆడోళ్ళేమో అందరు మొగుడుని అయ్యిప్పు ఇయ్యప్పు అంటే అన్ని ఇప్పుతున్నారు. నా మొగుడు మాత్రం లుంగి ఇప్పడానికి కూడా చచ్చిపోతున్నాడు. ఇవాళ ఎలా అయినా సరే మా ఆయన లుంగిలో ఉన్న పాము చూసేయాల్సిందే. నాలో పాపలు పెట్టేసుకోవాల్సిందే. ఈ రోజు మా ఆయన పాముతో ఆటేసుకుంటే ఆ? ఇదంతా కదా. ఈ కళ్ళు ఎలా అయినా నిజం చెప్పాలి మా ఆయన తప్ప. మా ఆయన లుంగి లాగేయాలి ఇవాళ రాగానే. పాము చేత నేను బుస్సులు కొట్టించుకోవాలి ఎట్లయినా సరే. ఏంటి ఇంకా రాలేదు నా మొగుడు. దివ్యా దివ్యా ఎక్కడ తెచ్చావే కాసి మంచిగా నీవే. ఏంటి ఊరికే దాహం దాహం అని విసికిస్తున్నావు. నన్ను ఏం చేయలేవు కానీ నీకు మాత్రం నీళ్ళు తీసుకొచ్చేయాలి. నీ అమ్మ కడుపు మా మంగళ గొంతు ఎందుకు పెట్టుకున్నా మంచిగా సాగు పెట్టవే. నా బోర్ మాత్రం నింపలేదు కానీ నీకు మాత్రం కడుపు నిండా నీళ్ళు ఇవ్వాలి. నా కష్టాలు నీకేం తెలుసు. ఇవాళ 3 రోజుల నుంచి కంటి మీద నిద్రలేక పొలం చుట్టూ తిరిగి ఆ బోరు పని చేసి ఆ బోరు బాగు చేస్తే నీళ్ళు రాక గొల్లైపోతున్నానే. నేను కూడా 3 రోజుల నుంచి నాకు అలాగే ఉంది. అక్కడ బోర్ పని చేయడం కాదు, ముందు నీ బోర్ పని చేసేలా చూసుకో. ఇవాళ నువ్వు పంపు కొట్టాలా, నా బావిలో ఉన్న నీళ్ళు పైకి తీయాలి. సరే దాని ఇవాళ నువ్వు నా బోర్ నీ అమ్మ కడుపు మాడ పద్దాకులు బోరు బోరు అంటావు. నా స్వాప నాది నీ స్వాప నీది. ఆ చెవిలో బోర్లా నీళ్ళు లాగా వెళ్ళాడుతుంటే అయినా బోరు బోర్ అంటావు. నీ బోరు ఎన్నిసార్లు కొట్టాలి అసలు? అయినా ఎన్నిసార్లు కొట్టావు నా బోరు? ఎన్నిసార్లు కొట్టాలి అసలు? నైట్లు ఎక్కుతుందా? రోజు నేను కత్తిలా చీరలు కట్టుకోవటం, పూలు పెట్టుకోవటం, అంత అందంగా రెడీ అవటం, నీకేమో లేకపోవడం, అవి నేనే ఒత్తుకొని పడుకోవడం. ఇప్పటికైనా వస్తావా?
యాడికే వచ్చేది నీ బోర్ ఎన్నిసార్లు కొట్టమంటావే? ఇప్పుడు ఇంకోసారి కొట్టు. ఇప్పుడు శనికి పోయి వచ్చి నేను గుళ్ళకి పోయి అయినా ఇలా మంగళవారం వద్దే. నాకు మంగళవారమే మూడొస్తుంది. సరే నేను అమ్మ కడుపు మాడ ఇది ఆడ దొరికిందిరా. సర్లే రా వెళ్దాం. వద్దే ఇక మంగళవారం వద్దే. సరే ఆ మంచం మీదకి వెళ్దాం. వద్దు అసలు ఇక మంగళవారం అసలు నా వల్ల కాదు. నేను మంగళవారం నా మూడొస్తుంది, మరి ఏం చేయమంటావు? నేను శనికి పోయి వచ్చి అలసిపోయి వచ్చాను. సరే చేతిలోకి వెళ్దాం. నీ బోర్ ఎందాకని కొట్టేదే నేను. నిన్ను పెళ్లి చేసుకొని నేను సంక్రాంతి అయిపోతున్నాను. నాకు వస్తావా లేకపోతే వేరే ఒకటితో పొమ్మంటావా? నన్ను అర్థం చేసుకోవే. నా బాధ అర్థం చేసుకో. నా బాధ నీకేం తెలుసు? 3 రోజులు కంటి మీద నిద్రలేక చేనాంబడి తిరిగి కాళ్ళు నొప్పులు పుట్టి ఒళ్ళంతా నొప్పులు. నువ్వు చేసే 2 సెకండ్లకి ఇన్ని డైలాగులు అవసరం లేదు. లోపలికి రా. నా బాధగా నీళ్ళు తోడాల్సిందిలే. దండం పెట్టావు అమ్మ ఒళ్ళు పెట్టుకో. దండం పెడతానే అమ్మో నా వల్ల కాదు. దండం పెడతానే అమ్మో నా వల్ల కాదు. దండం పెడతానే అమ్మో వాయో వద్దే వద్దే అమ్మ అమ్మ వాయో అమ్మో వాయో ఇది నాయో నాయనో అమ్మో వాయో. ఇంటికి వస్తావుగా అప్పుడు చెప్తారా. నా బట్ట ఇవాళ బొగలు పెడతారా పరిగెత్తుకుంటే వెళ్ళావు. ఎవరు బోర్లు కొట్టడానికి వెళ్ళావురా నువ్వు? ఇవాళ నా ఇంట్లో బోర్డు పట్టుకుపోవాలి. నీ సంగతి చెప్తా చూడు. నా కొడక ఏడకి పరిగెడుతున్నావు నువ్వు. వస్తావా రావా? దాన్ని రమ్మంటాను వస్తావా? లోపలికి పోదా. ఒక్కసారి 2 నిమిషాలు ఇంక నేను నిన్ను గదిలేను. మళ్ళీ రేపు రావా నువ్వు? బట్ట ఎక్కడికెళ్ళాడు నా బట్ట? ఈలోపే మాయమైపోయాడు. సరే ఇవాళ వాడి చెంతకాయతో నేను రోట్లో పచ్చడి చేయించుకోవాల్సిందే. బట్ట ఏడొచ్చి పడుకున్నాడా సన్నాసి నా కొడుకు. సస్తావురన్నయ్యా చేత ఇవాళ. లే నీది లెగట్లేదా? లే రోడ్ల మీద పడుకున్నావు. లే ఇంట్లో ఇంటి దగ్గర వచ్చి నాతో పడుకోరా అంటే ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎక్కడ కూడా వచ్చావు వాటిని ఎందుకు ఈ రకం దానం తెస్తావు? ఎట్టయినా సరే చింతకాయ నువ్వు పగల కొట్టాలి. నీ చింతకాయ నేను ఇరుస్తా. అక్కడ తప్పించుకొని వచ్చి చేస్తావా లేదా? అక్కడ తప్పించుకొని వచ్చి ఎక్కడ కూడా వచ్చావు చింతకాయ నువ్వు. రోజు మరి మల్లెపూలు ఇవన్నీ ఎందుకు తెస్తున్నారా? నీ మొహంలో పెట్టుకుని తిప్పుకోవడానికా? ఇప్పుడన్నా ఒకసారి అయితే అర్థం కానీ ఈ బాధ నేను ఏడపడేది నాయన. నువ్వు కావాలి రావాల్సిందే. అమ్మో నా వల్ల కాదు. ఎలా అయినా సరే వాళ్ళు నా పొలం దున్నాల్సిందే. పదా నీ పొలం నువ్వు తగలబాలా. ఆ పొలమే దున్నలేకపోతుంటే నీ పొలం నేనే దున్నిసి వచ్చేది. అందరి పొలాలు దున్నుతో కానీ నా పొలం దున్నలేవనుకుంటున్నాడు. నా వల్ల కాదే. నేను దున్నలేదు. నా వల్ల కాదు. వదిలిపెట్టవే నన్ను. ఎంతైనా సరే నా పొలం దున్నాలి. నేను ఇల్లు ఎన్ని మనల్ని చూస్తున్నారు. మీరు దున్నుతారా పొలాన్ని? చూస్తున్నారు లొట్లేసుకొని. నువ్వున్నా ఎందుకు? అది దున్నుతారంట. తీసుకెళ్తున్నా. నా బరువు బాగొట్ట మాకు నీ దండం పెడతాను. వద్దే వదిలిపెట్టవే. పలాని వద్దే వదిలిపెట్టవే. నువ్వు చేస్తావా? అమ్మో వదిలిపెట్టవే. నీ దండం పెడతాను. అమ్మో వద్దే వదిలిపెట్టవే. నా బట్ట డోర్ వేసుకుని ఏం చేస్తుంది? తలిపే పనికి బట్టకిచ్చి కట్టబెట్టిన ఎంత సాగు పడుతున్నారు. తలిపిస్తా కదా. నా కొడుకు 3 అంతా స్పాయిల్ చేసి పడేస్తాడు. మంచినీళ్ళు తీసురామ్మా. మంచినీళ్ళు తీసుకొచ్చి ఇవ్వాలి. మీ దాహం మాత్రం నేను తీర్చాలి. నా దాహం తీర్చేవది ఎప్పుడు?
ఏందమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంటమ్మా నీకేం తక్కువైంది? అసలుదే తక్కువైంది. అదేందమ్మా అట్లా మాట్లాడతావు? నీ కొడుకునిచ్చి కట్టబెట్టావు నాకు. నీ కొడుకు ఏమన్నా సరిగ్గా చూసుకోవట్లా. వాడు పొలం పనుల మీద పడి వాడు ఆ మెడ తోట తోడటం అవన్నీ ఆ పనుల మీద ఉండి ఏం చేయలేకపోతున్నాడమ్మా. అర్థం చేసుకోవాలి నువ్వైనా. ఏంది అర్థం చేసుకునేది? నా పొలం ఎవడు దున్నుతాడు ఇంట్లో? అట్టంటే ఎట్టమ్మా? టీవీలు చూస్తాను లేకపోతే ఇంట్లో పనులు చేసుకుంటాను అట్ట కాలం గడపచ్చు కదా. ఎంత కాలం దొరుకుతారు? పిల్లలు కావాలి ఇస్తావా? నువ్వు దున్నుతావా మరి? నువ్వు దున్నలేవుగా. ఈ పొట్టాటం వచ్చింది, ఇంకేం బిక్తావు నువ్వు? నీ కొడుకేమో లేకదో నువ్వేది లేపుతావా? నువ్వేం మాట్లాడుతున్నావు అమ్మా? అట్ట మాట్లాడొచ్చా ఒక మామగారిని పట్టుకొని? ఏం మాట్లాడుతావు మరి? ఇట్టా నా కొడుకు నిచ్చి ఎందుకు కట్టబెట్టా లేకనాటి నిచ్చి? అలా మాట్లాడితే ఎట్టమ్మా? అర్థం చేసుకోవాలా, నువ్వే సర్దుకొని పోవాలా. నేను కూడా రేపటి నుంచి ఇద్దరు ముగ్గురు తెచ్చుకొని లోపల పడుకుంటా, మీరు చూస్తా ఉండండి. నువ్వు నీ కొడుకు ఆడు కుర్చీలు వేసుకొని. అలా అంటే ఎట్టా చెప్పు? ఏంటి ఎట్ట చెప్పాలి నీకు? నువ్వు వస్తావా మరి? ఇంకేం చేయాలి నేను? నా పొలం అంతా ఎండిపోయి తుప్పు పట్టిపోయింది ఏడే ఉంటే. అర్థమవుతుందా? నేను బయటికి వెళ్ళి వేరే వాడితో పడుకుంటాను, మీరు చూడండి. నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి ఆడ ఫ్లెక్సీలు వేపిస్తా 100 అనుకుంటా. అప్పుడు హ్యాపీగా ఉండు. ఇట్లాంటి వాడిని ఇచ్చి పెళ్లి చేసి నన్ను నాశనం చేసేసావు. వస్తావా లేకపోతే ఆయన పడుకోబెడతావా? నేను బయటికి వెళ్ళి పడుకోవాలి. బయటికి వెళ్ళి పడుకున్నాను అనుకో, నీ పరువు పోయిద్ది, నీ కొడుకు తేడాగాడని చెప్పి తెలిసిపోయింది. అప్పుడు ఇద్దరు ఊరేసుకొని వస్తారు. లేకపోతే నువ్వు వస్తావా? ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కమ్మా, ఇప్పటికిప్పుడు అలా మాట్లాడితే ఎలా? వాడికి ఏదో సర్ది చేసి చెప్తానులే నేను. ఎట్టగట్లా నేను మాట్లాడి సర్ది చేసి చెప్తాలేమ్మా. నువ్వు వచ్చి పడుకుంటావా? ఆయనతో పడుకోను. లేదా రోడ్డు మీద అయితే ఇందాక ఇద్దరు పిలిచారు, వాళ్ళతో వెళ్ళిపోతా. కావాలైతే ఏం చేస్తావు డిసైడ్ చేసుకొని చెప్పు నాకు ఇవాళ. లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. సరే ఏదో ఒకటి చేద్దాంలే. నువ్వు మావయ్య కాబట్టి నువ్వే పెద్ద మనిషి కాబట్టి దీనికి కూడా తీర్పు నువ్వే చెప్పు. మన కుటుంబంలో గౌరవాన్ని మనమే దక్కించుకోవాలా. నీ కొడుకు దక్కెత్తున్నాడా? దక్కిస్తాడు, అట్లా అనుకునేటట్టు చేసుకోవాలమ్మా నువ్వు. ఏంది అంత అందంగా రెడీ అని నా దగ్గర రావట్లేదు ఆడు. వాడికి లేకనే రావట్లేదు. నువ్వు లేపుతావు వెళ్ళి. సరే అర్థం చేసుకోమ్మా. ఎట్టగట్ట నేను సర్ది చెప్తాలేమ్మా. ఎవడుకు చెప్తావు? బయట వాళ్ళకా? మా అబ్బాయికి చెప్పి నేను ఎట్టగట్ట నీ కాపురం నిలబడేటట్టు చేస్తాలేమ్మా. ఇన్ని రోజులు పొద్దున్నుతున్నాడు అనుకున్నాను, ఇందు లోపల పందిలా పడుకుంటాడు లోపలికి వచ్చి. అట్టంటే ఎట్టాగ చెప్పమ్మా. అట్టా అంటే నువ్వు వస్తావా? నేను బయట వాళ్ళతో పడుకోవాలా? ఏదో ఒకటి చెప్పే నాకు. ఇప్పటికిప్పుడు అలా అంటే ఎలా? నేను కూడా చేయలేవా? నీకు లేకదా? భలే ఓడిని కన్నావు. నా కాపురాన్ని నాశనం చేసి వచ్చావు. ఇప్పుడు వస్తావా రావా? బయట వెళ్తే వెళ్ళిపోనా? బయట వెళ్తే నీ పరువు పోయింది, ఊరేసుకొని సాగు ఇక్కడ ఈ ప్యాన్కి వేసుకొని. సరే ఎలాగలా ఆలోచిద్దాం ఉండు. ఆలోచించాలని లేదు, ఇప్పుడే నాకు తెలిసేది చెప్పే, లేకపోతే వెళ్ళిపోతా. నాకు అవసరం లేదు. వస్తావా? వెళ్ళిపోనా? సరే ఆలోచించుకొని చెబుతాలే. ఎప్పుడు చెబుతా? ఓ 10 సంవత్సరాలు అవి చెబుతావా? 10 సంవత్సరాలు కాదు, ఇప్పుడే చెప్తాలే ఉండు. ఇప్పుడే చెప్పాలి. ఇక్కడే ఆలోచించుకో. 2 నిమిషాలు టైం ఇస్తా, ఆలోచించుకొని చెప్పినావు. సరే వెళ్దాందా? ఎక్కడికి? ఇంట్లోకి వెళ్దాంరా. సరే పన్నట్టయితే వెళ్దాం. సరే. గట్టి దొన్నాలు మరి. సరే ఉంటావా? థాంక్స్. అయితే నా పొలానికి పండగ సరే సరే బా. వీళ్ళు వస్తున్నట్టే. ఆ. నాలుగు తీరింది నా బాయిల కోరిక.